యోహాను సువార్త This is now the third time. తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడోసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, సీమోన్ కుమారుడైన ఈ సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. 3 సార్లు అడిగాడంట. పక్కన చెప్పు, 3 సార్లు అడిగాడు. నిన్న ఈరోజు 4సారి అడగబోతున్నాడు. పేతుని 3 సార్లు అడిగాడు, నిన్ను ఎన్నిసార్లు అడిగాడు, ఈరోజు ఇంకొకసారి మనల్ని అడగబోతున్నాడు. డూ యూ లవ్ మీ? ఐ నో యూ కేమ్ టు వర్షిప్ మీ, బట్ డూ యూ లవ్ మీ? నన్ను ఆరాధించడానికి వచ్చావు నువ్వు. ఐఎమ్ హ్యాపీ, బట్ డూ యూ లవ్ మీ? వాట్ గుడ్ ఇట్ ఈస్ టు వర్షిప్ మీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ మీ? నేనంటే ప్రేమ లేకుండా నన్ను ఏం ఆరాధిస్తావు? So the question to all of us is, God is asking us today, do you love me? Would you close your eyes? Father, speak to us in Jesus' name. Amen. Righteous Christian, can you be seated? See, no relationship in our lives is more important than the one that we have with our Creator and the Lord and the Savior of our lives. Bold any relationships are dying. And relationship is a term that is very wrongly used in this world today. I am in relationship. What is it? Relationship ante bandhutvam kada. I am in relationship with that girl. They are in relationship. అంటే ఈ జనరేషన్కి బుద్ధి లేదు. ఇంగ్లీష్ పదాలకు మీనింగ్ కూడా తెలియదు. అందుకని పిచ్చి పిచ్చి మాటలు కూడా ఉండే. దిస్ జనరేషన్ షీజ్ ఏదేదో అంటుంటారు. ఫుల్ వర్డ్ కూడా అనలేదు. LOL అంటే లాఫ్ అవుట్ లౌడ్. దే జస్ట్ డోంట్ వాంట్ టు గో త్రూ ద మీనింగ్, ద రియల్ మీనింగ్ ఆఫ్ ద హోల్ థింగ్. లవ్ ఇస్ సంథింగ్ బియాండ్ యువర్ కాంప్రహెన్షన్. రిలేషన్షిప్ ఇస్ సంథింగ్ that needs to be worked out. Relationship is a connect that you establish with somebody. బంధుత్వం అంటే బాంధవ్యం ఉండాలంటే ఎక్కడో ఒక చోట ఒక కనెక్ట్ ఉండాలి. సో యూ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ సంబడి, దట్ మీన్స్ సమ్వేర్ త్రూ ద బ్లడ్ లైన్, త్రూ సంథింగ్ యూ హ్యావ్ అ రిలేషన్షిప్. పెళ్లి ద్వారానో లేకపోతే త్రూ ద బ్లడ్ లైన్, సమ్వేర్ you have a relationship. Now with God, you and I can have a relationship if you are a saved person. దేవుని తోటి నీకు నాకు మనం ఒక రిలేషన్ సంబంధం పెట్టుకోవచ్చు. అది మనం రక్షింపబడిన వ్యక్తి అయితే సంబంధం పెట్టుకోవచ్చు. ఎందుకంటే the DNA is transferred on when you're grafted. పాపము మొత్తము తుడిచివేయబడింది, సమస్తము నూతనమైనది. You've been made new, I've been made new. So any relationship, A, has to be worked out, B, it has to be honored. ఏ సంబంధమైన కొంచెం ప్రక్రియ ఉంటుంది, కష్టపడాలి. రెండవది, దాన్ని నువ్వు గౌరవించాలి, లేకపోతే సంబంధాలు ఉండవు. ఎక్కడైతే ఈవెన్ భార్య భర్తల మధ్యన గౌరవాలు తగ్గుతాయో సంబంధాలు తగ్గిపోతుంటాయి. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ ఆనర్. ప్రేమ ఉన్న దగ్గర గౌరవం అనేది ఖచ్చితంగా. ప్రేమ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యవహరించాం, ఒక గౌరవం ఉంటుంది. గాడ్ లవ్స్ us and it is God who honors us too. మనకి ప్రపంచంలో
ఖ్యాతి కానీ లేకపోతే గౌరవం కానీ ఇప్పించేది కూడా దేవుడే, అనుమతించేది కూడా దేవుడే. సో హియర్ ఈజ్ ఎ క్రియేటర్, హియర్ ఈజ్ ఎ సేవియర్, హియర్ ఈజ్ ఎ పర్పస్ గివర్. సృష్టికర్త, రక్షకుడు, ఉద్దేశపూర్వుడు, నీ జీవితానికి ఉద్దేశం ఇచ్చినవాడు, ఆయనతోటి ఒక సంబంధం. అమేజింగ్ ఇట్ ఇస్. నోయింగ్ ఇస్ డిఫరెంట్, but having a relationship with that person is different. So all you young people, if you're saying somebody is in relationship, if you are in relationship, you're nuts. That's not relationship. Relationship requires investment. ఏ సంబంధమైనా దానికి కీలకంగా కావాల్సింది ఒక ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేనిదే రిలేషన్షిప్ కాదు. 3 ముళ్ళు వేసుకున్నాం కదా, రిలేషన్షిప్ వచ్చేది కాదు. అది 3 ముళ్ళు కాదు నువ్వు వేసింది, తర్వాత చెప్తా ఎప్పుడన్నా. రిలేషన్షిప్ అనేది పెట్టుబడితో కూడినటువంటిది. ఆ పెట్టుబడి ఒకసారి పెట్టుబడి పెడితే కాదు, ఇది గమ్మత్తు. ఆ పెట్టుబడి పెడుతూనే ఉండాలి, రొటేషన్ అవుతూనే ఉంటుంది, వెనక్కి తిరిగి రాదు కొన్ని. బట్ ఎవ్రీ రిలేషన్షిప్ గోస్ త్రూ అప్స్ అండ్ డౌన్స్. ప్రతి సంబంధం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దుష్టుడు ఫస్ట్ అటాక్ చేసేది ఎమోషనల్గా, తర్వాత రిలేషన్షిప్ వైజ్ అటాక్ చేస్తాడు. నిన్ను ఎమోషనల్గా పడేయగలిగితే, మానసికంగా కానీ నిన్ను పడేయగలిగితే సగం బ్యాటిల్ గెలిచినట్టే వాడు. సో వన్స్ యూఆర్ ఎమోషనల్లీ డౌన్, హీ ప్లేస్ ఆన్ యువర్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్ బికాస్ దాట్ యాక్చువల్లీ డిస్టర్బ్స్ యూ. ఇప్పుడు ఒకవేళ నేను డిస్టర్బ్డ్ మైండ్తో ఉన్నాను అనుకోండి, నేను మీతోటి వాక్యం పంచుకుంటే కష్టం. డిస్టర్బ్ మైండ్తో ఉన్నారనుకోండి, మీరు పని చేయటం కష్టం. డిస్టర్బ్డ్ మైండ్ తోటి మీరు డ్రైవ్ చేయటం కూడా చాలా డేంజరస్. సో ద ఎనిమీ disturbs our mind through disturbing our relationships. So which means ఇది ఫస్ట్ మనం తెలుసుకొని ఉండాలి. రిలేషన్షిప్ అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి పెట్టాలి. రిలేషన్షిప్ అంటే ఓవర్ నైట్ జరగదు, అది క్రమేణా ఎదుగుతుంది. అండ్ రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కంటిన్యూస్గా దుష్టుడు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. డిస్టర్బ్ అన చేస్తాడు, బ్రేక్ అన చేస్తాడు. We've got to be extremely cautious on that. And sometimes when the relationships are low, that is when your real person comes out. When the relationships are high, everything is okay. How many of you have gone on a honeymoon? Honeymoon kuda bolila. Okay. Whether it is Switzerland or Paikropet, that's okay. But have you gone on a honeymoon? That's the point. Okay, so look at that. Appudu nothing matters. Appudu it's just a new relationship. Everything else, it's very bouncy and happy. And then you remind yourself of ye jahan aa gaye hum, and then pahad hai, wo hai, barf hai, ye badle, wadiyan badle, ye wadiyan badle. Bude ba. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. బట్ ఇన్ ఆల్ దిస్, ఇఫ్ వీఆర్ స్టిల్ అ ఫ్యామిలీ, దెన్ వీఆర్ పీపుల్ హూ వాల్యూ రిలేషన్షిప్. ఎక్స్క్యూజ్ మీ. వీటన్నిటినీ ఎదుర్కొంటూ కూడా ఇంకా కుటుంబంగానే ఉన్నాము అంటే మనం రిలేషన్షిప్స్ అంటే గౌరవించేటటువంటి వాళ్ళమై ఉన్నాం. మరి ఇలాగా ఇన్ని తుఫాన్లు వస్తూ కూడా మనం గౌరవిస్తూ ఉన్నటువంటి వాళ్ళము బయట వాళ్ళతోటి రిలేషన్షిప్స్లో ఎలాగున్నాం, అదొక ప్రశ్న. రెండవది, హైస్లో ఉన్నప్పుడు భలే ఉంటుంది, లోస్కి వచ్చినప్పుడు నువ్వు ఎలాగా రిలేట్ చేస్తున్నావు. వెరీ ఇంపార్టెంట్. ఒక దారం తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసా మీకు? దూది వాడు మొలకెత్తించి తీసుకురావాలి, దాని నుంచి తీసి దాన్ని మిల్లులో చేసి గ్రేడింగ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ దాని ఒక థ్రెడ్ లాగా చిన్నది తీసి అవన్నీ మళ్ళీ వీవ్ చేసి మనం సో మచ్ దట్ హ్యాపెన్స్. దారం తెగొట్టాలని ఎంతసేపు ఇట్లాంటి తెగిపోద్ది. తెగకపోతే దాన్ని ఇట్లు పెట్టానే తెంపుతాం మనం. తెంపటం ఈజీ, దాన్ని పదిలంగా ఉంచటమే చాలా కష్టం.
దేవుడు నిన్ను నమ్మి నీకు కొన్ని సంబంధాలు ఇచ్చాడు. ఆ సంబంధాలను నువ్వు ఎంత పదిలంగా ఉంచుకుంటావు అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, అసలు ఆయనతో నీకున్న సంబంధాన్ని ఎంత పదిలంగా ఉంచుతున్నావో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హౌ ఐ రిలేట్ విత్ గాడ్ అండ్ మై రిలేషన్షిప్ విత్ గాడ్ will actually determine or define as to what kind of a person I am when it comes to handling relationship on a horizontal level. My vertical relationship is extremely important. మనుషులతోటి, ఇక్కడ ఉన్నటువంటి మనుషులతోటి ఎలాగ నేను ప్రతిస్పందిస్తాను అనేది నేను ఆయనతో నాకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Sometimes we feel very close. Sometimes we don't even want to see them. And all married people said, yeah, amen. It happens. Not only that, మన రిలేటివ్స్లో కూడా కొంత వాడి మొక్కను నన్ను చూడదలుచుకోలేదు అనుకుంటా. There are lows in relationship. There are highs in relationship. But అటువంటి లో ఉన్న పీరియడ్లో నువ్వు ఎలాగ ప్రతిస్పందిస్తావు చాలా ఇంపార్టెంట్. అది బేసిక్గా నీ ప్రతిస్పందన దేనిపైన ఆధారపడి ఉంటుంది. యువర్ రెస్పాన్సెస్ ఆన్ యువర్ బిహేవియర్ ఇన్ యువర్ లోస్ ఆర్ యాక్చువల్లీ డిపెండెంట్ ఆన్ హౌ యూ హ్యాండిల్ ఆర్ హౌ యూ లుక్ ఎట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్యాసేజ్ దట్ ఐ హావ్ టేకెన్ టుడే. Normally we use this portion to talk to pastors about feeding sheep. But the Lord has put this upon my heart today to speak on this. That tell my people that having a relationship with me will sustain them and enable them to fulfill life. ఈ జీవితాన్ని పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేయాలి అంటే జీవితాన్ని ప్రసాదించిన వాడు, జీవాన్ని ప్రసాదించిన వానితోటి ఒక సత్సంబంధం కలిగి ఉండాలి. రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ వేరీ టైప్స్. రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. బాగున్నారా, రైట్. కొంత ఎలా ఉన్నారు, ఏంటి సంగతి అనేది ఒకటి ఉంటారు. యా, మీ అందరూ యూ డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దాట్. యా, దెర్ ఆర్ సమ్ పీపుల్ అయితే ఏంటి కనపట్లేదు ఈ మధ్యన, అదొక లెక్క ఉంటుంది. ఇంకోటి, మొన్న నువ్వు రాలేదు, నాకు చాలా బాధగా ఉంది. 5 వారాలు మీరు రాలేదు, నాకు చాలా బాధగా ఉంది. ఇట్స్ అనదర్ లెవెల్. ఓకే, డిఫరెంట్ టైప్స్. దెర్ ఆర్ సమ్ రిలేషన్షిప్స్ దట్ గో లైక్ దిస్. ఇట్స్ లైక్, బ్రదర్ గుడ్ టు సీ యు. ఏం మాట లేదు, పలికి లేదు, ఆహా ఓహో అసలుకే లేదు. డు యు గెట్ మై పాయింట్? I mean, there are some relationships that words can't express, and love just flows. You value a relationship, and this is very dear to you. Idi neeku chaala sanidhamain. And suppose, yeah, thanks. Suppose it is, a little more than that. This is on a friendly level outside, but there is another inner ring where, like, this is another relationship. దూరంగా ఉందంటే ఏదో గొడవ అయింది అనుకోవద్దులే, చెప్తాను. ఎప్పుడు అంటారు, ఎవరు వస్తున్నారో రావట్లేదు తెలియట్లేదు నాకు, వీళ్ళ సంగతి తెలుసుకోవాలని వెనకాల కూర్చుంది. సో దిస్ ఈజ్ అనదర్ రిలేషన్షిప్ టోటలీ. ఇట్స్ ఇంటిమేట్. God wants to have an intimate relationship with you. So intimacy is on different levels. చాలా స్థాయిల్లో ఉంటుంది ఇంటిమసీ. బాగా ఇంటిమేట్గా ఉన్నప్పుడు మాటలు తక్కువ అవుతాయి, ఇషారా చాలు కదా అంటే అర్థమైపోతుంది. కొంతమంది డమ్ పీపుల్ ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళకి ఇషారంటే ఏమండి అని అడుగుతారు. ఎక్కడైనా ఏదైనా చిన్నగా ఇషారా చేద్దంటే ఏంటండి అని గట్టిగా అడుగుతారు. Well, that's different. But every true Christian's earnest desire is to draw near to God. దేవునికి సన్నిహితం అవుదాం అనే ఉంటుంది ప్రతి ట్రూ క్రిస్టియన్కి. However, Scripture clearly tells us that we don't drift to God, we need to draw near to God.
డ్రా నియర్ టు మీ అండ్ ఐ విల్ డ్రా నియర్ టు యూ. కదా, నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఇట్స్ వెరీ, which means, just read James 4:6 very quickly. James 4:8, I'm sorry. It says, draw near to God and he will draw near to you. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. James 4:8. యాకోబు 7లోనే ఉండొచ్చు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన, మనం ఎంతసేపు అంటే ప్రభా రండి ప్రభా, మనకిది కమ్ లార్డ్ జీసస్, కమ్ లార్డ్. గాడ్ ఈజ్ సేయింగ్ కమ్, पहले तुम आओ फिर हम आपके करीब आएंगे. So I want to tell you, your God is waiting for you with his arms wide open and he's saying, draw near to me and I will draw nigh to you. So today the crux of the message is, God wants us to draw nigh to him, draw near to him. Can we draw near to him is the question. See, drifting happens automatically while drawing happens intentionally. Drifting అంటే జారిపోతుంది. కార్స్ డ్రిఫ్ట్ చేస్తాం మనం, ఇట్లా పక్కకి వెళ్తాయి అన్నమాట. కొన్ని స్కిడీ ప్లేసెస్లో అట్లా వెళ్ళిపోగానే పక్కకి వెళ్ళిపోతుంది. సో డ్రిఫ్టింగ్ కాదు ఇది, డ్రాయింగ్ నియర్ టు గాడ్. అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకుని ఆయనకి ఇష్టానుసారమైనటువంటి లైఫ్ స్టైల్లో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంటెన్షనల్. ఐ నో ఐ స్పోక్ టు యూ అబౌట్ intentional living. That was one of the titles of my message, intentional living. But this is also intentionally drawing near to God. It just doesn't happen that God comes to you. It just doesn't happen that you go to God. What happens most importantly is you take a decision, say, I want to get close to God. No matter what, above everything else. నేను దేవునికి దగ్గరగా అవుతాను, సన్నిహితంగా అవుతాను. So you cannot have intimacy with God without being intentional. పెళ్లి చేసుకున్నాం కదా, మా ఇద్దరికి సన్నిహితం వచ్చేసి కాదు, అట్లా అది రాదు. చాలామందికి 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా సన్నిహితం రాదు. They will make babies, they will get them married, they will take care of their grandchildren, but they don't have intimacy. So intimacy is something that you need to work out. So start working out intimacy with God. It becomes easy to have intimacy with your spouses or your people around you. You do not fall in love with God. He fell in love. How many of you fell in love? No, some of you would have fallen in love so many times. But actually, what is falling in love? తెలుసో తెలియకో ప్రేమలో పడ్డాడు అంటారు కదా, అంటే అది ఒక గుంటలో పడ్డాడు అని. God is not a ditch that you fall into him. Love is not something that you fall into. Love is something that you deliberately work out to get close to. You deliberately work out. See, when you look at person, you like the person. Intensely, you might like the person. You see, everything is emotional. Give 90 minutes of time to look at somebody else, you might fall in love with them also. So every emotion lasts for about 90 seconds. After the 90 seconds, you better take another look again. You might redecide it. All of you who said yes to your spouses, you should have taken 90 seconds. But with God, God has seen you in eternity and released you into a time capsule. And God loves you deliberately. And God came down intentionally. And God died on the cross willfully in order to make sure that you and I will not regret about yesterday and happily move forward in our tomorrow. So intentionalగా వచ్చాడు ఆయన. సో నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు ఇంటెన్షనల్గానే ప్రేమించాలి. నెంబర్ 2, రైట్ దట్ డౌన్, స్పెండ్ టైమ్ విత్ గాడ్. రెండవది ఏంటి గుర్తుంటుందా మీకు? రాసుకోండి. రెండవది స్పెండ్ టైమ్ విత్, దేవునితో సమయం ఐ టోల్డ్ యూ టైం. సమయం గడపకపోతే నీకు ఎదుటి వ్యక్తి స్వభావం అర్థం కాదు. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవునితో సమయం ఎలా గడపచ్చు పాస్టర్ గారు? బైబిల్ చదవటమే కాదు, లెర్న్ టు ప్రే, ప్రార్థన చేయటం.
ప్రార్థన చేయటం అనగానే ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్, ప్రార్థన ఒక సంభాషణ. సో హ్యావ్ కన్వర్జేషన్స్ విత్ గాడ్. డిడ్ యూ ఎవర్ వైల్ డూయింగ్ సంథింగ్ సేయింగ్, గాడ్ డూ యూ వాంట్ మీ టు గో, విల్ యూ టాక్ టు మీ? వెళ్ళాల అక్కడ ఇది ఓకేయా నీకు? ఇస్ దిస్ ఫైన్ విత్ యూ? యామ్ ఐ రైట్? మరి ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇది నీ ఉద్దేశంలో ఇది కరెక్టేనా? నీ దృష్టిలో ఇది కరెక్టేనా? హ్యావ్ కన్వర్జేషన్స్ విత్ గాడ్. దేర్ ఆర్ సమ్ టైమ్స్ అంటే హ్యావ్ కన్వర్జేషన్స్ విత్ గాడ్ అంటే కొంతమంది దాన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తారు. ప్రభా ఈ చీర నా భార్య కొనాలా లేదా చెప్పు అని. నో రియలీ వన్ పర్సన్ టోల్డ్ మీ దట్, ఈ చీర కొనాలా, ఇది నువ్వేనా ప్రభా? ఇది మీకు నవ్వు వస్తున్న పైన ఎంత నవ్వుకుంటూ ఉండుంటారు ఒకసారి ఆలోచించండి. గాడ్ gave us the pleasure to choose. ఆయన మనకిచ్చింది ఏంటి? విల్, ఫ్రీ విల్. 10 ఉన్నాయిరా, కొనటానికి డబ్బులు నేను ఇస్తున్నాను, నీకు ఇష్టమైంది కొనుక్కో. ఇది నీకు ఇష్టమా? ఇది నీకు ఇష్టమా? అలా కాదు. నీ వ్యవహారం, నీ వైఖరి ఆయనకి ఇష్టం. ప్రభా డూ యూ లైక్ బ్లూ, డూ యూ లైక్ గ్రే? నో, దట్స్ నాట్ దాట్. డోంట్ క్యారీ ఇట్ సో ఫార్. But when you start spending time, quality time with God, you begin to cherish every moment. So, నేను మీరు దేవునితో సన్నిహితంగా ఒక సంబంధం పెట్టుకోవాలి అంటే వాక్యం చదువుకుంటే ఆయన ఎవరై ఉన్నారో మనకి బాగా అర్థమవుతుంది. ఆయన ఎవరై ఉన్నారో అయిన తర్వాత ఇంకా లోతుగా ఆయన్ని తెలుసుకోవాలంటే నేను టైం స్పెండ్ చేయాలి, సమయం గడపాలి. చాలాసార్లు సమయం గడిపేటప్పుడు కొన్నిసార్లు అంటే మాట్లాడబుద్ధి కాదు. స్పెండింగ్ టైమ్ సమ్టైమ్స్ వెన్ యూ హ్యావ్ టు ప్రే, ఇట్ హ్యాపెన్స్ టు మీ ఆల్సో, ఇట్ హ్యాపెన్స్ టు. కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ అగ్రీ విత్ దాట్? కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు. ప్రభా ఎవరైతే నిజాయితీ పట్ల వాళ్ళు ఆశీర్వదింపబడిన కాదు, తక్కిన సంగతి చూసుకోండి. అవును, కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు. అవునా? ఆ చేతులు ఎత్తట్లేదని మేము ప్రార్థన చేయమంటున్నారు మీరు కదా. సరే, కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు. ట్రూ, వీ ఆల్ గో త్రూ దోస్ సీజన్స్. అప్పుడు ఏం చేయొచ్చు? ఎలా ప్రార్థన చేయొచ్చు? మామూలుగా మన ప్రార్థన ఒక విష్ లిస్ట్తో వెళ్తాం దేవుడి దగ్గరికి. ఇన్ అవర్ డౌన్ టైమ్ వీ డోంట్ ఈవెన్ వాంట్ టు ఆస్క్ హిమ్ ఎనీథింగ్. ప్రార్థన చేయడం రావట్లేదు, ఇష్టపడట్లేదు, లేకపోతే ప్రార్థన చేయాలనిపించట్లేదు అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒకటి, టెల్ గాడ్ హౌ గ్రేట్ఫుల్ యు ఆర్. సర్వశ్రేష్ఠుడా అక్కడ ఎన్నొద్దు, హంగామవద్దు. సృష్టిని సృష్టించిన దేవా వద్దు. సింపుల్గా, గాడ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ దేర్ టుడే. ఎందుకు? మనకు మంచిది. కోవిడ్లో చాలామంది పోయారా, నన్ను ఉంచావు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. చాలామందికి ఒక పూట భోజనం ఉందయ్యా, నాకు 3 పూటలు పెడుతున్నావు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ టెలింగ్ యూ, యూ ప్రాక్టీస్ దిస్. ప్రార్థన చేయలేకపోతున్నా నో, యూ స్టార్ట్ టెలింగ్ హిమ్ హౌ గ్రేట్ఫుల్ యూ ఆర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హూ యూ ఆర్. నువ్వు ఎవరై ఉన్నారో దాన్ని బట్టి నేను కృతజ్ఞత తెలుసు. నాకు నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి నువ్వు నాకు ఏం చేసావు? మంచి భర్తనిచ్చావు, బిడ్డలనిచ్చావు, వేసుకుంటానికి బట్టలు ఇచ్చావు, తినడానికి సంబంధాలు ఇచ్చావు, గుడినిచ్చావు, పాస్టర్నిచ్చావు, నీ ఇష్టం. లిస్ట్ బోల్డ్ అంతా. బయటికి తీసుకెళ్తున్నావు, తీసుకొస్తున్నావు, కార్ టైర్ పంచర్ అవ్వట్లేదు, క్షేమిస్తున్నావు, ఎన్నో ఉన్నాయి. టు బి గ్రేట్ఫుల్ టు గాడ్. స్పీడ్లో వెళ్తుంటే ఫ్రంట్ టైర్ పంచర్ అయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో, ఫ్లాట్ అయితే. గుడ్ బస్, గ్రేట్ఫుల్ టు యూ ఫర్ దిస్. గ్రేట్ఫుల్. నేను చిన్నప్పుడు అలా అయిపోవాల్సింది, నేను పడ్డాను, నాకు యాక్సిడెంట్లో నాకు హెడ్ ఇంజరీ కాకుండా కాపాడు, హెడ్ ఇంజరీ అయినా నన్ను కాపాడు. గ్రేట్ఫుల్ టు గాడ్. అనదర్ థింగ్ ఇస్, అలాగ గ్రాటిట్యూడ్ చెప్తూ ఇంకోటి, టెల్ హిమ్ హౌ ఆసమ్ హీ ఈస్ అండ్ హౌ ఆసమ్ హిస్ క్రియేషన్ ఈస్. ప్రభా నువ్వు టూ మచ్ ప్రభా, యువర్ గుడ్. అసలు ఏంటి క్రియేషన్ ప్రభా? ఆకాశం ఏంటి, ఆ నక్షత్రాలు ఏంటి బాబోయ్, అసలు నీకు ఎట్లా వస్తుంది ఐడియా? నాకు యూనో వాట్ ఆర్ యూ డూయింగ్? యూఆర్ ప్రైజింగ్ హిమ్. You're praising him, how awesome he is. Tell him how you're an awesome God. Your creation is awesome. You're awesome. నాలంటూ నిన్ను రక్షించడం ఏంటి ప్రభా? I mean, too awesome you are. అర్థం కావు ప్రభా. The next thing you can tell him is how wonderful his plans are
అండ్ హౌ వండర్ఫుల్లీ హీ ఎగ్జిక్యూట్స్ దెమ్. ప్రభా నీ ప్రణాళికలు అసలు చూడు ఏంటి. అసలు ఆదాముని సృష్టించినప్పుడు ఆడు పడిపోతాడని తెలిసి ఫ్రీ విల్ ఇచ్చి పడిపోతాడని తెలిసి కూడా మళ్ళీ ఒక గొర్రెపిల్లను వధించి కవరింగ్ ఇచ్చి బయటికి పంపి మళ్ళీ చూస్తూనే ఉన్నావు. కయ్యం తప్పు చేస్తే రే అని ఆయన మందలించావు. వదిలిపెట్టకుండా చూస్తూ వచ్చి అక్కడే ప్లాన్ చేసావు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే చెప్పింది. చాప్టర్ 3 you said, there's coming a guy, somebody who will smite you completely. సో రాకడ యేసయ్య మొట్టమొదటిసారి ఈ భూలోకానికి రావడం, శిలువ కార్యం, ఈ పాప పరిహారం చెల్లించడం అంతా కూడా నువ్వు అప్పుడే ఆలోచించి ఇదంతా చేసుకుంటూ ఈ మధ్యలో ఈ అంత పెద్ద స్టోరీలో నన్ను కూడా పుట్టించి వదిలేదు. హౌ ఆసమ్ యువర్ ప్లాన్స్ ఆర్. మళ్ళీ నన్ను ఒక్కడనే వదిలేకుండా మళ్ళీ నాకు ఒక భార్యను ఒక భర్తను ఇచ్చావు, నువ్వు పిల్లల్ని ఇచ్చావు, నా కుటుంబాన్ని మళ్ళీ నీ ప్లాన్లో పెట్టుకున్నావు. ఐ మీన్ హౌ ఆసమ్. థర్డ్, లివ్ అవుట్ యువర్ లవ్ ఫర్ గాడ్. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే యు లివ్ అవుట్ యువర్ లవ్ ఫర్ గాడ్. అంటే ఆ ప్రేమను నువ్వు జీవించాలి. ఊరికే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే కాదు. ఆగే బోలో, వాట్ ఎల్స్? ఓకే ఫైన్, కెన్ యూ లివ్ దట్ లవ్? మరణము మనల్ని ఏడబాపు, ఐ విల్ లవ్ యూ no matter what. It's a conscious and intentional statement, an intentional work. It is work. Live out your love for God. You know what, in John 14:21 it says, యోహాను 14:21, before his death Jesus told his disciples, whoever has my commands and keeps them is the one who loves me. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. సో లివ్ అవుట్ యువర్ లవ్ ఫర్ గాడ్. సో హౌ డు ఐ లివ్ అవుట్ మై లవ్ ఫర్ గాడ్? ఎలాగా నా ప్రేమని నేను లివ్ అవుట్ చేయగలను పాస్టర్ గారు? మేక్ షూర్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలాగంటే నువ్వు చదువుకున్న వాక్యము, దేవుని వాక్యమును నువ్వు ఒబే చేయాలి, విధేయత చూపించాలి. దట్స్ హౌ యూ కెన్ లివ్ అవుట్ యువర్ లవ్ ఫర్ గాడ్. That's about as straightforward as it can get. Guys, you love me? Really? Live it out by obeying my word. Simple. You love me? If she says she loves me and she keeps disobeying me, she doesn't love me. Hello? Am I clear? If she's saying that she loves me, she better obey me. And it's not even partial. ఏదో సగం ఎప్పుడన్నా నేను చెప్తే మాట వింటాం కాదు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే విధేయత, కంప్లీట్ విధేయత చూపిస్తే దెన్ ఐ విల్ నో. సో లవ్ అనేది ఏదో ఒక పదార్థం కాదు, బోల్డ్ అంతా వర్క్ ఉంది దానికి. బ్యాక్ డ్రాప్ వర్క్, ఫ్రంట్ వర్క్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సైడ్ ఎండ్, బోల్డ్ అని ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయస్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు లివ్ the love that I have for God, I need to obey His word. And the last one we have is live life filled with gratitude and thankfulness. Live life filled with gratitude and thankfulness. ఎట్లాంటి జీవితం జీవించాలంటే కృతజ్ఞతతో నిండిన జీవితం. ఎప్పుడు ఏమంటారు తెస్సలోనికే రాసిన పత్రికలో, in everything rejoice always, and again I say rejoice, and in everything give thanks. కింద పడ్డావు, లేచావు, అమ్మా అని ఇవ్వలేదు, థ్యాంక్ యూ జీసస్, కాలు ఎరగలేదు, అందుకని లేచి నుంచున్నాను. You get the point? I mean, in everything you give thanks. ప్రతి విషయం ఒకసారి ప్రతి విషయం అనండి. In your highs and your lows, thank you Lord, it didn't get lower. Thank you Lord, it didn't get any higher. I could not have handled it. Thank you Lord, being grateful. పొద్దున్న లేచి ఇలా చూసుకుంటాను నేను, 2 చేతులు ఉన్నాయి దేవునికి, పని చేస్తున్నాయి. తెలుసా, చాలాసార్లు
in your sleep also you can be paralyzed. And I move my ankles, feet. Wow. I'm still functioning. Are you functioning? You have to be grateful to God. In Psalm 95, 2-3 says, Kirtanlu 95, 2-3, it says, let us come into his presence with thanksgiving. Let us make a joyful noise to him with songs of praise. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల The King of Kings and the Lord of Lords. Celebrate God in your life. Celebrate God in your life. So when you wake up in the morning, celebrate him. Before going to bed, celebrate him. I always think, now Lord, I'm sleeping. After the family prayer, everything, when I'm sleeping, Lord, I know slowly 2-3 ఆ టైంలో నా హార్ట్ రేట్ తగ్గిస్తావు కంప్లీట్గా, ఆల్మోస్ట్ కింద దాకా తీసి మళ్ళీ 4 దగ్గర నుంచో ఇప్పుడు ఆ టైం మీ అందరిది అంతే. మీకు గుండుందే పనిచేసి అంటే అడగండి, డాక్టర్ని చెప్తాడు, మొత్తం తగ్గిస్తాడు హార్ట్ రేట్ అంతా, మెటబాలిజం వేరు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవుతాడు. అరే క్యా అమేజింగ్. అసలు ఇదేంటి హార్ట్ రేట్ తగ్గించేసి నేను ఒక మంచి ఎనెస్థీషియా లేకుండా నీకు నిద్ర తెలిపించి మళ్ళీ చిన్నగా హార్ట్ రేట్ని పిల్లి మళ్ళీ ఎక్కువ తీసుకురాడు, మళ్ళీ అక్కడే. ఆర్ యూ నాట్ గ్రేట్ఫుల్? యూ అన్గ్రేట్ఫుల్ పీపుల్. పొద్దునే లేచి పాలు వచ్చినాయా? ఇదే కూడా నేను కొంతమందిలో ఉన్నప్పుడు కొత్తలో పరిచయం పొద్దునే పాలు వచ్చినాయి అని అడుగుతారండి. అంటే కాఫీకి పాలు కావాలి, వాడికి టీ పెట్టుకుంటానికి కాఫీ కావాలి, లే పాలు కావాలి. వాట్ ఈస్ స్టేట్మెంట్ కదా. పొద్దునే లేచి ఆ రాత్రంతా దేవుడి దగ్గరుండి నీ హార్ట్ రేట్ని అట్లా తగ్గించి మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి కళ్ళు తెరగానే నన్ను చూసి కాసేపు నాతో మాట్లాడతారు, పాలు వచ్చినాయా అనగానే ఎట్లుంటుంది. ఈ రాత్రి ఆయనకు అనిపిస్తాం, సరే ఈ రాత్రి దాన్ని తగ్గించి మళ్ళీ ఎక్కించకూడదని. Ungrateful, we are all ungrateful. If we have to be grateful, you know what? The love of God is sovereign, the love of God is infinite, the love of God is immutable, the love of God is holy, the love of God is gracious. To that kind of love, what is our response? It's an eternal love. What is our response? A pure love, full of gratitude, full of gratitude. Would you close your eyes? I want to pray for you. మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు చివరిగా నిన్ను అడిగే ప్రశ్న, హే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అట్లయితే ఆ ప్రేమని పంచుకో. లెక్క పెట్టదు. నేను లెక్క పెట్టి నిన్ను ప్రేమించట్లేదు. అన్కండిషనల్ ప్రేమించే. జస్ట్ లవ్, షేర్డ్ లవ్, బికాజ్ ఐఎమ్ లవ్. ప్రభా నీకు స్తుతులు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. నీ బలలో చేవేస్తున్నాం. ప్రేమ స్వరూపుడైన దేవుని ప్రేమించే మనుషులముగా, ఆ ప్రేమని పంచే మనుషులుగా, నిబంధనకు లోబడి నిలబడే మనుషులుగా ఈ బలలో చేవేసే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. Let them retrace their step back to their first love. That you will be their first love, our first love, my first love in our lives. Not what you have given, but you. Speak to us, Master. Continue to talk to us. In Jesus' name.